నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. కొత్తపేటలోని బాయ్స్ హై స్కూల్లో ఓటు వేసిన మంత్రులు. క్యాంపస్ సెలక్షన్స్ లో మరోసారి ప్రతిభ చాటిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన 39 మంది విద్యార్థులు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఐతానగర్లోని మున్సిపల్ స్కూల్లో ఓటు వేసిన శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. 68.91% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 16,096 మంది పట్టభద్రులు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రావి సాంబయ్య హై స్కూల్లో ఓటు వేశారు. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మంత్రులు పెమ్మసాని, నాదెండ్ల గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కేంద్రానికి వచ్చిన మంత్రులు తమ తమ బూతులలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇక్కడికి రావటం జరిగిందని చెప్పారు. మేధావులు, సమాజ శ్రేయస్సు కోరేవారు 1 గంట సమయం వెచ్చించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల 1 ఓటు 6 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఓటు వేయటం బాధ్యత అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడే బలమైన అభ్యర్థి మనకి కావాలని ఆయన సూచించారు. పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి, సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన, అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది, దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐతానగర్ మున్సిపల్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఐతానగర్ లింగారావు సెంటర్లోని మున్సిపల్ స్కూల్ పోలింగ్ బూత్లో శివకుమార్ ఓటు వేశారు. పోలింగ్ సిబ్బంది అందించిన స్లిప్పులు తీసుకుని కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారు. శివకుమార్తో పాటు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెలిపారు. తెనాలిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గురువారం మధ్యాహ్నం తెనాలి వచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన అడిషనల్ ఎస్పీ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సీఏ రమేష్ బాబులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా తెనాలి సబ్ డివిజన్లో ముఖ్యంగా మన తెనాలి 3 టౌన్ ఏరియాలో ఈ కోగంటి శివయ్య హై స్కూల్ దగ్గర కొంచెం మనకి ఇక్కడ 7 లొకేషన్స్, ఒక లొకేషన్లో 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రతిదీ పోలింగ్ స్టేషన్ కూడా 800 to 900 ఓటర్స్ ఉన్నారు. ఓటింగ్ కూడా మామూలుగా చూసినట్టయితే ఇక్కడ కొంచెం అంతా కూడా ఓటర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి అంతా కూడా బందోబస్తు ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. తర్వాత కాకపోతే కాసేపు ఓటర్స్ ఒక్కసారిగా ఎక్కువ వచ్చినప్పుడు దాని తాలూకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం దీని కింద ఉంటుంది. దాని ఏమీ లేకుండా ఉండడానికి అచ్చంగా మన డిఎస్పీ గారు, తెనాలి డిఎస్పీ గారు, తర్వాత మేము కూడా ఇక్కడ పైనుంచి అడిషనల్ ఫోర్స్ తీసుకుని వచ్చి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది ఓటింగ్ అంతా కూడా. తెనాలిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలో 29 పోలింగ్ బూత్లలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తెనాలి నియోజకవర్గంలో ప్రశాంతంగా పూర్తయింది. ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు బరిలో దిగారు. ప్రధానంగా వీరి ఇరువురి మధ్యనే పోటీ నెలకొంది. ఇక నియోజకవర్గంలో తెనాలి మండలంతో పాటు కొల్లిపర మండలంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లొకేషన్లలో 29 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండే పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆయా విభాగాల అధికారులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఐతానగర్లోని మున్సిపల్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుండి వివిధ విభాగాల అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐతానగర్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించగా, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ను సందర్శించారు. అక్కడ బందోబస్తు ఏర్పాట్లను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, సీఐలు ఎస్ రమేష్ బాబు, రాములు నాయక్, మల్లికార్జున్ రావులను అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఉదయం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక మారిస్పేట్లోని నల్లమోతు చెంచురామానాయుడు హైస్కూల్ వద్ద మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొనగా 3 టౌన్ పోలీసులు అప్రమత్తమై సరిచేశారు. అదేవిధంగా పోలింగ్ సరళి పరిశీలిస్తే తెనాలి నియోజకవర్గంలో మొత్తం 23,358 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసేసరికి 19,056 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 9,406 మంది, పురుషులు 6,690 మంది పట్టభద్రులు ఓటు వేశారు. మొత్తంగా తెనాలి నియోజకవర్గంలో 2 మండలాలు కలిపి 68.91% పోలింగ్ నమోదయ్యింది. మొత్తం మీద తెనాలి నియోజకవర్గంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ లో మరోసారి ప్రతిభ చాటారు.
కాలేజీకి చెందిన 39 మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించడం పట్ల వారిని యాజమాన్యం అభినందించింది. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలుసాని రామ్చంద్తో కలిసి క్యాంపస్ సెలక్షన్స్ వివరాలను తెలియజేశారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గత వారంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో 24 మంది విద్యార్థులు ఏఐ బేస్డ్ డిజిటల్ అసోసియేట్స్గా ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా మరో సంస్థ నిర్వహించిన సెలక్షన్స్లో మరికొందరు విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెప్పారు. తమ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ద్వారా చదువుకునే సమయంలోనే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్లో భాగంగా లాస్ట్ వీక్ కాలేజీకి క్యాంపస్ సెలక్షన్స్లో సుమారు 39 మంది స్టూడెంట్స్ 2 కంపెనీల్లో సెలెక్ట్ అయిన సందర్భంగా సంతోషాన్ని ప్రకటిస్తూ దాంట్లో ముఖ్యంగా 24/7 సంస్థ ఇంత రామచంద్ర చెప్పినట్టు ఫస్ట్ టైం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సుమారు 3 లక్షల రూపాయల శాలరీతో బీసీఏ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అలాగే ఇంకో సంస్థ అయిన బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ సుమారు 2,70,000 రూపాయల శాలరీతో ఈ 39 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెబుతూ, అలాగే రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో ప్రతి అకాడమిక్ ఇయర్ ఏఎస్ఎన్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతను, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటికి వెళ్ళే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక మంచి ఉద్యోగ భద్రతతో తీసుకెళ్లే విధంగా ట్రైన్ చేస్తున్న రామచంద్ర గారికి, అలాగే కాలేజీ ఎథిక్ అయినా అంటే కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో పంపించాలన్నది ఈ సంవత్సరం కూడా ఇంకా రామచంద్ర చెప్పినట్టు 95% స్టూడెంట్స్ ఇప్పటికే సెలెక్ట్ అయ్యింది. ఆ కతిమ 5% కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇంకా ఉంది కాబట్టి కతిమ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే విధంగా అంతా అంటే ఇక మనం గమనించాల్సింది ఏంటంటే 36 సంవత్సరాల ఏఎస్ఎన్ కాలేజెస్ ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని, క్యాంపస్ సెలక్షన్ని డయాస్ అయింది. సో మారుతున్న పరిస్థితులకి ప్రతి అకాడమిక్ ఇయర్ ఓ సవాలుగా మారుతున్న ఉద్యోగ అవసరాలు, కంపెనీస్ అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం క్యాంపస్ కొత్తతనంతో, అలాగే ఈ ప్రాంతంలో కంపెనీస్ కూడా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగస్తుల్ని ట్రైన్ చేసే విధంగా కాలేజీ ఒక మంచి డయాస్కి అయింది. మరొకసారి చైర్మన్గా ఎంతో సంతోషపడుతూ రామచంద్రకి. గత వారం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఆన్ క్యాంపస్ అంటే ఏఎస్ఎన్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 39 మంది 2 కంపెనీలకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 2 కూడా వేరువేరుగా ప్రాంగణ ఎంపికలు నిర్వహించాయి. ఒకటి కాలిఫోర్నియా బేస్గా ఇండియాలో పనిచేసే, బెంగళూరు బేస్గా పనిచేసే 24/7 ఏఐ కంపెనీ. ఇది చాలా ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళు ఏఐ బేస్డ్ డిజిటల్ అసోసియేట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 5గురిని ఈ క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి 3.3 lakhs శాలరీ, యాన్యువల్ శాలరీగా వస్తుంది. అలానే గత 3 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చెన్నై బేస్డ్ కంపెనీ B4B బ్రాండ్ ఫర్ బ్రాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్, వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఒక 34 మందిని లాస్ట్ వీక్ జరిగిన ప్రాంగణంలో ఎంపిక చేసుకున్నారు. వీళ్ళు 4 రకాల రోల్స్కి స్టూడెంట్స్ని ఎంపిక చేసుకున్నారు. అతి ముఖ్యంగా 3.6 lakhs ఆఫర్తో బీసీఏ చదువుతున్న లేఖశ్రీ అనే అమ్మాయిని డేటా అనలిస్ట్గా వీళ్ళు తీసుకున్నారు.
అలానే డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ కానీ హెచ్ఆర్ అసోసియేట్ అలానే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్కి మిగిలిన 33 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కూడా కొన్ని ఎంఓయూస్ రోల్అవుట్ చేయడం జరిగింది. మా ప్రీతమ కరస్పాండెంట్ శ్రీ సుకుమార్ గారి అప్రూవల్తో. నెక్స్ట్ బ్యాచెస్ కూడా మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఏఐ బేస్డ్ టూల్స్ బేస్డ్ ట్రైనింగ్ని కూడా మేము లైఫ్ స్కిల్స్లో తీసుకొచ్చుకుంటున్నాము. సో దట్ రిక్రూట్మెంట్ ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 24/7 ఫైనల్ రౌండ్ ఏఐ బేస్గా జరిగింది. అంటే 3 ప్యాటర్న్స్లో వాళ్ళు ఏఐ టూల్ ద్వారా దీన్ని స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ట్రైనింగ్లో కూడా ఆ టూల్స్ని తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్యాచ్కి ఆ ట్రైనింగ్ మోడల్లోకి దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ట్రైన్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇయర్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళారు ఈ ప్రజెంట్ ఫైనల్ ఇయర్. ఇంకొక 2 కంపెనీలు జరగాల్సిన ఉన్నాయి. ఆ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు లేఖశ్రీ. నేను ఇక్కడ బీసీఏ చదువుతున్నాను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. ఇక్కడ నాకు డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. ఇది ఒక ఐటీ రోల్. డేటాని కలెక్ట్ చేసి మనం ఇన్సైట్స్ ఇస్తే కంపెనీస్ వాటి ద్వారా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటాయి. సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిన్సిపల్ సార్ సపోర్ట్తో టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. SQL, పవర్ BI ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేశాను. సో దీనివల్ల నాకు బ్రాండ్ ఫర్ బ్రాండ్స్లో డేటా అనలిస్ట్గా జాబ్ వచ్చింది. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నా. నేను ఇక్కడ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా నేను సెలెక్ట్ అయ్యాను B4B బ్రాంచ్లో. నాకు ముందు ఫస్ట్ నుంచి మాకు ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యంగా మెయిన్గా ఉంది. ఫస్ట్ నుంచి మాకు సార్ స్కిల్స్ మీద టెక్నికల్ స్కిల్స్ మీద అయితే మాకు సార్ చాలా బాగా ఎర్న్ చేశారు. మెయిన్ థింగ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా మా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సార్ ఫస్ట్ నుంచి మాకు ప్రతి పిన్ టు పిన్ చెప్పడం వల్ల మా కమ్యూనికేషన్ స్కిల్ ఇంతవరకు గ్రోత్ వచ్చి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. So sir learnt us many things in the part of the life skills team, life skills program. So I got selected as an HR in the brand for brands. So what according to the role of HR means we need to evaluate the people and we need to look for the what type of people we need to hire. So in that case it is more difficult to choose and evaluate the people. So sir help us to make how to estimate the people and how to evaluate the people. So all the things from A to Z sir completely learnt us in the platform of life skills. So I am very thankful that I am getting this job with the help of our principal sir. Without our principal sir I am unable to get this job. So I think all my credit goes to principal sir and thank you. తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. తెనాలి మండలంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. ఉదయం కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్, పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ తదితర కేంద్రాలను తహసీల్దార్ సందర్శించారు. ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పట్టభద్రులు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మన పోలీసు వారి సమక్షంలో వారు అంతా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఓటర్లకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ నేను మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలిస్తున్నాం. ఎవరు కూడా పబ్లిక్ అప్పీల్, ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ దయచేసి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. మళ్ళీ వాటిని ఎక్కడ భద్రపరిచే పరిస్థితి లేదు. 100 మీటర్స్ దగ్గరే అన్ని వెహికల్స్ ఆగాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రతి పరిస్థితుల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్గా ఉన్న మేమైనా సరే 100 మీటర్స్ అవతల వెహికల్స్ పెట్టి బైవాక్ రావడం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించొద్దని నా మనవి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అందరూ చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. సుల్తానాబాద్లోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో తయాహ్నిక ఉత్సవాలు 2వ రోజు కూడా ఘనంగా జరిగాయి. ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి శ్రీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దేవాలయ అర్చక స్వాములు వాసుదేవ శర్మ, దూపాటి వెంకట సుబ్బయ్య పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. మధ్యాహ్నం నుండి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అన్న
సమర్పణ కార్యక్రమాన్ని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగలకుదురు గ్రామ ఉప సర్పంచు కనకాల నాగభూషణం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మహాశివరాత్రి ఉత్సవాలు సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని వీరవల్లి మురళి తెలిపారు. పరమేశ్వరి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు బత్తుల శ్రీనివాసరావు, కుంచాల సాంబయ్య, కుంచాల హనుమంతరావు, తన్నీరు వీరయ్య, తురక అనిల్ తదితరులు పర్యవేక్షించారు. మన సుల్తానాబాదు గొడ్రి కాలనీలో నెలకొన్నటువంటి ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా కళ్యాణం, భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయటం అనేది నిజంగా చాలా సంతోషం. లోక కళ్యాణం కోసం ఈ సమాజంలో నివసించే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. శివుడంటే బోలాశంకరుడు. ఆయన్ని ఏది మనం కోరుకున్నా కానీ ఆయన మన యొక్క కోరికలు కాదనకుండా నెరవేరుస్తారు అనేది శివుడి మీద మనందరం కూడా ఒక గొప్ప నమ్మకం. ఈ కలియుగం అనేది ఇంత పచ్చగా ఇంత సుభిక్షంగా ఉందంటే ఆయన యొక్క కరుణ కటాక్షాలు అనేది కూడా మనందరి యొక్క గొప్ప నమ్మకంగా మనం భావించాలి. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మరి సుల్తానాబాద్లో ఒడ్డిన కాలనీలో ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగేదనేది ప్రతి సంవత్సరం మహాలక్ష్మి వినాయకుడి ఉత్సవానికి కానీ దసరా ఉత్సవాలకు కానీ మరి ఏ పండగ వచ్చినా ఇక్కడ గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి మరుసటి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో కనీసం 3,000 నుంచి 4,000 మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. తెనాలి సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానంలో నిన్న మహాశివరాత్రి, ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవం స్వామివారి జరిగినది. తదుపరి అన్నదాన ప్రసాద వితరణ జరుగుతున్నది. కావున ఈ రోజున మాకు చాలా కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ప్లస్ మాకు అంగలకుదురు మురళీ గారు, నాగభూషణం గారు మాకు విరాళం రూపేణంగా చాలా సహకరించారు. కావున వారిని చాలా వచ్చినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. మారేసుపేటలో అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు, దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగాయి. స్థానిక మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఎంతో ప్రాశస్తమైన 365 నర్మదా బాణలింగాలకు ప్రాతకాలంలో విశేషంగా పంచామృత అభిషేకాలు మరియు అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రదోషవేళ నందీశ్వరునికి అభిషేకం, దేవాలయంలో దీపోత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, దుర్గా, నవగ్రహ, మృత్యుంజయ రుద్రహోమం నిర్వహించారు. లింగోద్భవ సమయంలో నర్మదబాణ లింగాలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఎంతో వైభవోపేతంగా జరిగింది. శ్రీ దుర్గా పూర్ణకుమారి భావాగ్ని మండలి సభ్యులచే భజన కార్యక్రమాలు, శివనామస్మరణలతో తెల్లవార్లు జాగరణ చేశారు. ఈ కార్యక్రమాలు ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి తదితరుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధను సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించారు. మహాశివులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 365 నర్మద బాణలింగాలు ప్రతిష్ఠ గావించబడిందండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో పంచామృత అభిషేకం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రదోష వేళలోని నందీశ్వరునికి స్వామివారికి అభిషేకం చేయించామండి. అలాగే ఇప్పుడు గణపతి 7 గంటలకి గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ రుద్రహోమం చేయి తలపట్టామండి. మా దేవస్థానంలో ప్రాశస్తం ఏమనగా భక్తులే స్వయంగా వారి చేత్తో అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. అలాగే ఈ సంవత్సరం నుంచి తెల్లవారులు జాగరణ కార్యక్రమం కూడా శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండలి సభ్యుల చేత భక్తులందరం తెల్లవారులు
స్వామివారి అర్చనలు కీర్తనలు పాడుతూ జాగరణ పూర్తి చేస్తామండి. కూడా అభిషేకాలు అవి జరుగుతాయి. అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున కళ్యాణం నిర్వహించగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి నుండి అర్ధరాత్రి వరకు స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలు ఎంతో వైభవంగా జరిగాయి. అనంతరం గురువారం తెల్లవారుజామున 1:35 శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తెనాలికి చెందిన శ్రీ మణికంఠ మార్కాండేయ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఈవో రమణకుమారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సేవా సమితి వ్యవస్థాపకులు జొన్నాదుల శ్రీనివాసరావు, దుర్గాంబ, శివమణికంఠ, మణి సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఓం నమ శివాయ. శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తం శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ అన్నదాన కార్యక్రమం ఈరోజు గంగానంపేట శివాలయంలో జరుగుతుంది. కావున దేవుడు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎల్లవేళ మేము ఆ దేవుడి కృపకు పాత్రలం కాగలుసుకున్నాము. ఈ సహాయ సహకారి భక్తుల సహాయక సహకార్యాల నిమిత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరికీ శివ కళ్యాణ నిమిత్తం, ఈ భోజనాల నిమిత్తం, శివయ అన్నదాన ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్. కొత్తపేటలోని బాయ్స్ హైస్కూల్లో ఓటు వేసిన మంత్రులు. క్యాంపస్ సెలక్షన్స్ లో మరోసారి ప్రతిభ చాటిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన 39 మంది విద్యార్థులు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఐతానగర్లోని మున్సిపల్ స్కూల్లో ఓటు వేసిన శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. 68.91% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 16,096 మంది పట్టభద్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.